నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, ఈ వారాహి నవరాత్రులు నిర్వహించడానికి ఏ తిథులు ముఖ్యమంటారు? ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క హ్మ్. తిథులు అనేటటువంటి మనకు దాదాపుగా జూలై 15 నుండి వారాహి నవరాత్రులు ప్రారంభమై 23వ తారీఖు ముగిసిపోతాయి నవరాత్రులు. హ్మ్. కానీ ఇక్కడ ఉదయకాలానికి సాయంకాలానికి చిన్న తేడా ఉంది. హ్మ్. సాయంకాలం నుండి పూజించుకునేవారు 14వ తారీఖే కలశ స్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ ఇవన్నీ కూడా చేసేసుకోవాలి. హ్మ్. లేదు సాయంకాలం కుదరదు. ఎందుకంటే మనకు అమావాస్య మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది కాబట్టి సాయంకాలానికి మనం అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేసుకోవచ్చు. ఇక ఓకే. కుదరలేదు అంటే 15వ తారీఖు నుంచి యథావిధిగా ప్రారంభం చేసుకొని తేదీ 23వ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు వినియోగించుకోవచ్చు. హ్మ్. అలాగే దీనికి ప్రధానమైనటువంటి తిథి ఏమిటి అని అంటే కనుక అష్టమి తిథి. ఓకే. అమ్మవారికి చాలా ప్రీతికరమైన, అందులోనూ ఈ మాసంలో గనక అమ్మవారి నవరాత్రుల్లో గనక చూసుకున్నట్టయితే జూలైలో 21వ తారీఖు చాలా వైశిష్టమైనటువంటి రోజు. అందుకే ఆ రోజున మేము అమ్మవారి యొక్క వారాహి యాగాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఓహ్! బికాజ్ ఎందుకు ఆ డేకి అంత పర్టికులర్ అంటే హ్మ్. అమ్మవారు భూమి దేవత. హ్మ్. భూమికి సంబంధించినటువంటి వారం ఏదైనా ఉందంటే అది మంగళవారం. హ్మ్. అందులోనూ అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. హ్మ్. అందులోనూ మంగళవారం అష్టమి తిథి రావడం చాలా వైశిష్టం. హ్మ్. అందులోనూ ఆ తిథి రాత్రి సమయంలో ఉంటుంది, ఉదయ సమయానికి లేదు. హ్మ్. అందులోనూ తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణాలు ఇవన్నీ కూడా ఒకే సమయంలో కలిసి వస్తున్నాయంటే హ్మ్. అది చాలా అద్భుతమైనటువంటి తిథి. ఓకే. మనిషి జీవితాన్ని మార్చుకోవాలి, మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలంటే ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది, ఒక టైం రావాలి అని మనం వాడుకలో అంటూ ఉంటాం. అవును. అరే మనకు ఒక టైం వస్తుంది, హ్మ్. లేదా మనకు ఒక రోజు వస్తుంది అని మామూలుగా వాడుకున్నాం. అలా మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి కొన్ని తిథి వార నక్షత్రాలు వస్తాయి. హ్మ్. దాన్ని గనక మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే హ్మ్. మన భవిష్యత్తును మనం మార్చుకోవచ్చు. ఓకే. ఎలా అంటే 21వ తారీఖు మంగళవారం, హ్మ్. అందులోనూ అష్టమి తిథి, అందులోనూ అమ్మవారి యొక్క నవరాత్రులు వారాహివి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన తిథి, ఇష్టమైనటువంటి వారం, ఇష్టమైనటువంటి నక్షత్రం ఇవన్నీ కూడా ఏకకాలంలో కలిసి వస్తున్నాయి. ఆ తిథిలో గనక అమ్మవారి యొక్క యజ్ఞం చేస్తే యజ్ఞం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటమ్మా, నిజానికి యజ్ఞము అనేటటువంటిది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని దహించేసి మనకు ఎప్పుడూ తీరనటువంటి కోరికలు కూడా యజ్ఞం ద్వారా తీరుతాయి. అందుకే పూర్వకాలంలో మీరు చూసినట్టయితే ఋషులు, మునులు వీరందరూ 365 రోజులు యజ్ఞాన్ని చేసేవారు, నిత్య యజ్ఞాన్ని చేసేవారు. అవును. యజ్ఞం వల్ల ప్రయోజనం ఏంటంటే యజ్ఞము చేయడం ద్వారా నీ యొక్క విధిరాతను మార్చుకునే శక్తి నీకు కలుగుతుంది. హ్మ్. యజ్ఞము చేయడం ద్వారా నీ తలరాతను మార్చుకునే శక్తి నీకు కలుగుతుంది. హ్మ్. యజ్ఞము చేయడం వల్ల మన పాప కర్మలను దహింపజేసేటటువంటి శక్తి కలుగుతుంది. హ్మ్. యజ్ఞము చేయడం ద్వారా నీ కర్మ ఫలితాన్ని నువ్వు మార్చుకునే శక్తి కలుగుతుంది. యజ్ఞము చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. హ్మ్. యజ్ఞము చేయడం ద్వారా మనం కాదు, లేదు, హ్మ్. రాదు అనుకున్నది ఏది కూడా ఉండదు. అందుకే యజ్ఞానికి అంత ప్రాధాన్యత. అలాగే భగవంతుని తొందరగా ప్రసన్నం చేసుకోవాలి, అమ్మవారిని తొందరగా ప్రసన్నం చేసుకోవాలి, తొందరగా షార్ట్ కట్ మార్గం ఏది అని అంటే కనుక యజ్ఞము అని శాస్త్రం. అందుకే యజ్ఞానికి చాలా ప్రాధాన్యత. అలాగే ఈ అమ్మవారు యజ్ఞదేవత అని కూడా పేరు, యజ్ఞవారాహి అని పిలుస్తూ ఉంటారు. హ్మ్. అమ్మవారికి స్వప్నవారాహి, యజ్ఞవారాహి, అలాగే ఇంకా 4-5 పేర్లు అనేక రకాలుగా అమ్మవారికి పేర్లతో పిలుచుకుంటుంటాం. అందులో యజ్ఞవారాహి అనేటటువంటిది చాలా వైశిష్టమైనటువంటిది. మనం అనుకున్న కోరికలు ఏవైనా సరే ఇట్టే తీర్చడానికి యజ్ఞము చాలా, అందుకే 21వ తారీఖు చాలా విలువైనటువంటి రోజు. హ్మ్. మీరెవరైనా అంటే చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా యజ్ఞం చేసుకోవాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఆ రోజున రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజున మా యొక్క ఆలయంలో హ్మ్. అమ్మవారి యొక్క నవరాత్రులు 21వ తారీఖు అద్భుతంగా యజ్ఞం నిర్వహించబడుతుంది. హ్మ్. ఆ యజ్ఞంలో పాల్గొంటే మనిషి కాదు, లేదు, రాదు అనుకున్న ఏ కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది. అంత వైశిష్టమైనటువంటిది ఈ తిథి. కాబట్టి ఈ తిథిని మీరు వినియోగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే 9 రోజులు కూడా హ్మ్. అంటే మామూలుగా వ్రతం చేసుకోలేని వారు, హ్మ్. మామూలుగా అమ్మవారి ఆరాధన చేసుకోలేనటువంటి వారు ఈ 9 రోజుల ఫలితం ఒక్క రోజులో పొందాలి అంటే అది 21వ తారీఖు రోజున పొందేటటువంటి మహద్భాగ్యం కలిగేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. కనుక దీన్ని వినియోగించుకుంటే ఈ 9 రోజులు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ ఒక్క రోజు అంత పుణ్యం వస్తుంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత, ఆ తిథి వారానికి కూడా అంత ప్రాధాన్యత. ఓకే. చాలా గొప్ప విశేషం అండి. అయితే ఈ నవరాత్రులు నిర్వహించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు? చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా నవరాత్రులు అనేటటువంటివి అమ్మవారికి భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, నియమము, నిష్ఠ ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఎందుకు అనంటే మనం ఏదైతే భక్తితో చేస్తామో, ఏదైతే శ్రద్ధతో చేస్తామో, ఏదైతే ప్రేమగా చేస్తామో
అమ్మవారు దాన్ని వెంటనే గైకొంటుంది, అంటే వెంటనే తీసుకుంటుంది. కాబట్టి మనిషిలో కామక్రోధాలు, లోభమోహ మదమాత్సర్యాలన్నీ తెగించేసి, ముఖ్యంగా మనం ఏది అమ్మవారి వ్రతం అని ఏ పూజ చేసినా మనిషిలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటంటే బ్రహ్మచర్యత్వం పాటించడము, బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాది క్రతువులు ఆచరణ చేసుకోవడము, ఎప్పుడైతే మనం భగవత్ కార్యాలు చేస్తున్నామో ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడము, ఇంటికి పచ్చదనం అంటే మామిడి తోరణాలు ఏర్పాటు చేసుకోవడము, ఇంట్లో ఎక్కడైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ పూజా ప్లేస్ని తప్పకుండా గోమయంతో గోపచింతంతో అలికి ముగ్గులు వేస్తే దానికి పరిశుభ్రత, అలాగే దానికి ఒక పవిత్రత అనేటటువంటి చేకూరుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క నవరాత్రుల్ని చేస్తున్నారో లేదా అమ్మవారి యొక్క ఉపాసన చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఉదయకాలము సాయంకాలం స్నానాన్ని ఆచరించడము, తప్పకుండా సౌభాగ్యానికి అంటే స్త్రీలు చేస్తే సౌభాగ్యానికి గుర్తుగా ఉండేటటువంటి పంచమాంగల్యాలను ధరించడం, గాజులు, బొట్టు, ఆ తర్వాత మట్టెలు, ఆ తర్వాత మంగళసూత్రము, ఆ తర్వాత కమ్మలు, ఆ తర్వాత హారాలు, అలాగే కాళ్లకు పారాణి, కాళ్లకు పసుపు, ఇవన్నీ కూడా ఒక స్త్రీకి సౌభాగ్యాన్ని పెంచేటటువంటివి. అలాగే దాని ద్వారా ఆయువు అనేటటువంటిది పెరుగుతుంది. మనం ఏ రకంగా లక్ష్మీ స్వరూపంగా కనిపిస్తామో అదే తల్లి ఆ రూపకంగా దర్శనమిచ్చేటటువంటి తల్లిగా కూడా మనకు దర్శనమిస్తుంది. ఇవి స్త్రీకి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు. పురుషుడికి ఏంటి అంటే 2 పూటల స్నానం ఆచరించడం, ఉపవాస దీక్ష వహించడము, ఆ తర్వాత చక్కగా పంచా ధోతి కట్టుకొని పీట మీద కూర్చోవడము, ఇలా 9 రోజులు ఆచరించుకునే వాళ్లకు. 9 రోజులు ఏం లేదండి నేను ఇలాంటివి ఏమి చెయ్యను అని అంటే కనుక దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించి ఉపవాస దీక్షతో కూడా అమ్మవారి యొక్క దీక్షను మనం ప్రారంభం చేసుకోవచ్చు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. పీట పెట్టుకోవడమే కాదు, నువ్వు పీట పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనసా వాచా కర్మణ నవరాత్రులు వచ్చాయి, నేను ఉపవాసం ఉంటాను అంటే యద్భావం తద్భవతి, అంటే నువ్వు మనసులో ఏదైతే అనుకున్నావో దాన్ని వ్యక్తపరచడమే అమ్మవారి యొక్క ఉపాసన అని అర్థం. ఉపాసన అంటే ఉపవాసం ఉండడం కాదు, అమ్మవారిని దగ్గరగా ఆరాధించడము, లేదా మనసులో పదే పదే అమ్మవారిని తలుచుకోవడము, లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడము, లేదా అమ్మవారిని మన కన్నుల నిండా నింపుకొని మనస్ఫూర్తిగా నింపుకొని అమ్మవారి పేరు మీదుగా నిష్టగా ఉండడము, ఇలాంటివి చేసిన అమ్మవారు కరుణిస్తుంది. అమ్మవారిని ఒక గదిలో బంధించడము, ఒక పీట మీద పెట్టడము అనేటటువంటిది కాదు. అలా పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అంటే అమ్మవారిని మన ఇంట్లో ప్రతిష్ఠించుకోవడము, మన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడము, ఆ అమ్మవారిని మనం చక్కగా ఆరాధన చేసుకోవడం అనేటట్టు మన మనస్సులో ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. అంతే తప్ప నువ్వు పీట పెట్టుకుంటేనే వ్రతం చేయడం కాదు, నువ్వు ఇంకా అంగులు హార్బాటాలు చేస్తేనే వ్రతం కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో పూజల పేర్లతో చెప్పుకొని అంగులు హార్బాటాలు ఎక్కువగా చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో పోస్టులు చేసేస్తున్నారు, నేను అది చేశాను ఇది చేశాను. చేసేది ఏం లేదు, ఏదో మేకప్ చేశారు, డెకరేషన్ చేశారు, ఇది నేను పోస్ట్లో పెట్టు. అలా కాదు, నువ్వు నవరాత్రులని ఇవి గుప్త నవరాత్రులు గోప్యంగా ఉంచుకోవాలి, నువ్వు రహస్యంగా చేసుకోవాలి తప్ప 10 మందికి చెప్పుకోవడానికో 10 మందికి చూయించుకోవడానికో నువ్వు చేసావంటే నువ్వు చేసిన దానికి ఫలితం రాదు. ఫలితం రాకపోగా నీకు పాపకర్మలు అంటుకుంటాయి. కాబట్టి ఇలాంటివి చేయకుండా నువ్వు అమ్మవారి కోసం వ్రతం చెయ్యు, నువ్వు బాగుండడానికి, నువ్వు వృద్ధిలోకి రావడానికి వ్రతం చెయ్యు, నువ్వు వృద్ధిలోకి రావడానికి నువ్వు ఏదైనా ఆచరించు. కానీ దీన్ని గొప్పగా చెప్పుకోవడానికో లేదా దీన్ని గొప్పగా నేను బయట చూయించుకోవడానికో నువ్వు చేసావంటే అది నువ్వు గొప్పలకు పోయి ఇబ్బందే పడతావు తప్ప దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి అమ్మవారిని నువ్వు పూజించాలి అని అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అని 3 ఉంటాయి. ఆ రకమైనటువంటి మైండ్ సెట్తో నువ్వు పూజ చేయి, తప్పకుండా చేసిన దానికి నీకు పరిణితి ఫలితం ఇవాళ కాకపోయినా రేపైనా నీకు దక్కుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టుగా ఈ రోజులలో అందరూ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, నేను నిర్వహించాలి అని. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, నవరాత్రులు ఏదైనా కావచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, అంటే వాళ్ళ యొక్క గొప్పలుగా కావచ్చు, లేదంటే ఇంకా ఇతరిత అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ దేని వల్ల వస్తుందంటే ఇలాంటి గొప్పలకు పోవడం వల్ల, పబ్లిసిటీ వల్ల. నిజానికి వాళ్ళు ఏదో వ్యూవర్స్ వస్తుందా లేదా డబ్బులు వస్తాయా అది పక్కన పెడితే దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంది. దానివల్ల మనం రహస్యంగా దాచుకున్నటువంటి కొన్ని పద్ధతులను కూడా ఎదుటి వారికి కనిపించడం వల్ల దాని మీద ఆ దృష్టి పడడం వల్ల మనిషికి నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ ఎలా వస్తుందంటే కంటి చూపు ద్వారా వస్తుంది. ఆ కంటి చూపు ఒక్కసారి దాని మీద నెగిటివ్ పడ్డది అనుకోండి, 100% మనిషి అతపాతాళానికి వెళ్ళిపోతాడు. నెగిటివిటీ లేదు అనేటటువంటిది కాదు, నెగిటివిటీ ఉంది. అది మనిషి యొక్క ప్రవర్తనను బట్టి, ఆలోచనను బట్టి, ఒక్కొక్క రకమైనటువంటి దృష్టితో చూసేటటువంటి కోణాన్ని బట్టి మనిషి యొక్క భవిష్యత్తు కూడా మారుతుంది. దానికి ఎన్నో రకాల ఉదాహరణలు శాస్త్రంలో ఉన్నాయి.
అది నమ్మితే అన్నీ ఉన్నాయమ్మా, నమ్మకపోతే ఏది లేదు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నమ్మితే భగవంతుడు ఉన్నాడు, దయ్యం ఉంది, తర్వాత అన్నీ ఉన్నాయి. నమ్మకపోతే భగవంతుడు లేడు, దయ్యము లేదు, ఏమీ లేదు. అలాంటి వాడికి కర్మ ఏ రకంగా తీసుకెళ్తే అదే దారిలో వెళ్తారు. మనం మనిషి జన్మ ఎత్తింది ఎందుకు? కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి. దానికోసం మనం చేసే అనేక ప్రయత్నాలలో పూజలు, యజ్ఞాలు, యాగాలు ఒకటని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అంతే అండి, ఏదైనా భక్తి, విశ్వాసం. అంతేనమ్మా. అంతే. గురుగారు, మాకు మా ప్రేక్షకులకు ఉన్న చాలా సందేహాలని నివృత్తి చేశారు. మీకు ధన్యవాదాలు.